भारत माता की जय श्री राम नरेंद्र मोदी गारी नायकत्వం వేదిక ఆశీలైనటువంటి పెద్దలందరూ లక్షలాది సంఖ్యలో విచ్చేసినటువంటి భాగ్యనగర్ ప్రజలారా తెలంగాణ ప్రజానికమా కార్యకర్త మిత్రులారా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత 3 రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారి పట్ల నమ్మకంతో విశ్వాసంతో బీజేపీ ఎన్డీఏని గెలిపించిన తర్వాత ఈ రోజు వారు తెలంగాణలో కాలు మోపబోతా ఉన్నారు ఇవాళ దానికి అర్థం ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు గెలుస్తున్నటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఇవాళ బెంగాల్ గెలిచాము అస్సాం గెలిచాము పుదుచ్చేరిలో గెలిచాము వై నాట్ తెలంగాణ అనే ఆలోచనతో పిలుపుతో ఇవాళ మోదీ గారు ఈ హైదరాబాదు భాగ్యనగరంలో అడుగు పెడతా ఉన్నారు ఇవాళ మోదీ గారి యొక్క అభివృద్ధి ఎజెండా మోదీ గారి మంత్రమంతా కూడా వారు అభివృద్ధి మంత్రమే మోదీ గారి పట్ల ఉన్న నమ్మకము విశ్వాసమే ఇవాళ వారిని గెలిపిస్తా ఉన్నది ఇవాళ గతంలో మనం చూసాం ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ఏ రకంగా ఈ తెలంగాణను దోచుకున్నదో ప్రజల మార్పు కోసం కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఇద్దరు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలు మాత్రమే ఇవాళ గతంలో యూపీఏలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఈ దేశాన్ని పాలించారు ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిసి పాలన కొనసాగించాయి కానీ తెలంగాణకి ఇచ్చింది ఏమిటి ఈ 2 పార్టీలు తెలంగాణ చిప్ప చేతికిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఒక రైల్వేకు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 886 కోట్లు ఆనాడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఇస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే 10,000 కోట్లు రైల్వే అభివృద్ధి కోసం ఇచ్చాడు తెలంగాణ కోసము దాదాపు 5,500 కోట్లు ఇచ్చారంటే నక్కకు నాగలోకి అనుకున్న తేడా అందుకనే ఇవాళ మోడీ గ్యారంటీ తెలంగాణ అభివృద్ధి మోడీ గ్యారంటీ అంటే తెలంగాణ అభివృద్ధి కోరుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా మాతో కలిసి రండి తెలంగాణలో మోదీతో కలిసి వస్తే అభివృద్ధి ఏమిటో చూపిస్తాం అవినీతి పారదోలుతాం ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ అంటేనే కరప్షన్ కమిషన్ కమ్యూనిజం ఈ రకంగా మతతత్వ రాజకీయాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా ఒక వర్గం వారి కొమ్ము కాస్తూ ఏ రకంగా ఇవాళ సమాజంలో ఉన్నటువంటి 50% పైగా ఉన్న బీసీలలో ఇవాళ ముస్లింలను చేర్చి ఇవాళ బీసీల యొక్క పొట్ట కొడతా ఉంటే ఏ రకంగా ఖర్గే నుంచి మొదలుకుంటే ఇవాళ మొసలి కన్నీరు గార్చే మీరు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఒకసారి ఆలోచన చేయండి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే కాదు మహిళలు చట్టసభలో రావాలని మోదీ గారు పట్టి మహిళా బిల్లు తీసుకొస్తే ఆ మహిళా బిల్లును ఏ రకంగా ఈ పార్టీలని అడ్డుకున్నాయో ఆ మహిళలు యువకులు అందరూ కలిసి ఇవాళ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీని నామరూపాల కింద చేశారు అడ్డుకున్నటువంటి మమతా బెనర్జీని బంగాళాఖాతంలో తోసేశారు కాబట్టి మహిళలందరూ కూడా ఈ రోజు తెలంగాణలో ఆలోచన చేయండి ఇవాళ సీట్లు పెంచుతాం ఆ రకంగా కొత్త తరాన్ని రాజకీయాలు తీసుకొస్తాం అసెంబ్లీలోనూ శాసనసభలోనూ పార్లమెంట్ లో సీట్లు ఉన్న శాతానికి ఉన్న సీట్ల సంఖ్యకు 50% పెంచుతామంటే ఏ రకంగా తొండి చేసి మోకాలికి బోడిగుండుకు లెక్క పెట్టి మహిళా బిల్లును అడ్డుకున్నారు సీట్ల సంఖ్య పెరగకుండా కుట్రలు పడుతున్నారు ఇవాళ తెలంగాణలో సీట్లు పెరిగితే మహిళలు మాత్రమే కాదు ఎస్సీ ఎస్టీలు కూడా రాజకీయంగా చట్టసభలో అడుగు పెట్టడానికి అవకాశం ఉంది పార్లమెంట్ లో కూడా ఎస్సీ ఎస్టీలు ఈ ఎంపీలుగా అయ్యే అవకాశం ఉంది కానీ ఈ ముసలి కన్నీరు గార్చేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలను ఎస్టీలను మహిళలే కాదు
ఇవాళ యువతరాన్ని యావత్తు బీసీలు కూడా రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం మోదీ గారి మీద ఉన్నటువంటి మరి అభివృద్ధి ఎజెండాతో పోతున్న మోదీ గారు పదే పదే అన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్నారు. మూడోసారి ప్రధానమంత్రి అయినారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో మూడవసారి కాంగ్రెస్ మట్టికొచ్చింది. కాబట్టి రాహుల్ గాంధీ మోదీ గారి మీద ద్వేషంతో ఈ భారతదేశం మీద విషం చిమ్ముతున్నాడు. ఇవాళ విదేశాల్లోకి వెళ్ళి భారతదేశం మీద ప్రజాస్వామ్యం మీద ఏ రకంగా ఇక్కడ మైనార్టీలకు మనుగడ లేదని చెప్పి మన ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతుండే రాహుల్ గాంధీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. యువకులు ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో కల్పిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ ఇవాళ తోక ముడిచినాడు. ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. అందుకని ఇవాళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు, యాంటీ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనేటువంటి విషయాన్ని వాళ్ళు మనం గమనించాలి. ఈ దేశానికి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజలు మరి ముఖ్యంగా మెజార్టీ వర్గాల ప్రజలు మనోభావాలను గాయపరుస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ జామ్నగర్ వెళ్తున్నారు. 75 సంవత్సరాల ఆ రోజు ఏదైతే ఆ రోజు మొఘలులు గజనీలు మన దేవాలయాలను ధ్వంసం చేస్తే, సోమనాథ్ మందిరాన్ని ధ్వంసం చేస్తే దాన్ని పునరుద్ధరింపజేసి ఇవాళ ఒక వైభవాన్ని తీసుకొచ్చినటువంటి ఇవాళ నరేంద్ర మోడీ గారు అయితే ఆనాడు అదే నెహ్రూ గారు ఈ సోమనాథ్ మందిర నిర్మాణానికి అడ్డుపడ్డ వ్యక్తి. అదే రకంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా కె మున్షి గారు ఆ ఆలయానికి వెళ్తే తప్పు పట్టినటువంటి నెహ్రూ గారు అయితే ఆ నెహ్రూ మన్మడి వల్ల రాహుల్ గాంధీ కూడా ఇవాళ రాముడు జన్మించినటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేస్తే మోదీ గారు దాన్ని కూడా అడ్డుకుంటారు. కాబట్టి వీళ్ళ మొత్తం అంతా కూడా ఈ నెహ్రూ కుటుంబం కాంగ్రెస్ పార్టీ హిందువుల పట్ల హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు దయచేసి అభివృద్ధి కావాలన్నా, మెజార్టీ ప్రజలకు రక్షణ కావాలన్నా ఇవాళ కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ అంటే ఇవాళ ఎంఐఎం పార్టీ మాత్రమే. కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరు కాదు. ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరు అవినీతి పరులే ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపరిచారు. కేవలం ఎంఐఎం కు కొమ్ము కాసేటువంటి పార్టీలు. కాబట్టి ఎంఐఎం కు ఇవాళ చరమగీతం పాడాలంటే బీజేపీ రావాలి, మోదీ కావాలి. అదే ఆలోచనతో మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం. తెలంగాణ ప్రజల ఆలోచనకు ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీని అధికారంలో తీసుకొస్తాం, రామరాజ్యం తీసుకొస్తాం, మోదీ తరపాలను తీసుకొస్తామని చెప్పి కోరుకుంటూ దేశం కోసం మోదీ, దేశం కోసం మోదీ కోసం భారత్ మాతా కీ జై.